నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి మరియు పరమ పూజ్యులు విశ్వజ్ఞాని విశ్వరత్న బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ ఫోటో లేక పేరు తగిలించుకున్నంత మాత్రాన అందరూ సూర్యపుత్ర వారసులు కాలేరు. బాబాసాహెబ్ పరినిర్వాణం చెందిన తర్వాత బాబాసాహెబ్ స్థాపించిన సంస్థలను, ట్రస్టులను ఎలాగైనా సరే తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని, తద్వారా ఆస్తులు కూడబెట్టుకోవాలని చాలామంది ప్రయత్నం చేశారు. దేశంలోని అనేక సంవత్సరాల నుండి బౌద్ధానికి, బ్రాహ్మణత్వానికి ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. అందులో భాగంగా మనువాదులు చిత్తశుద్ధి లేని, వెన్నెముక లేని, నిజాయితీ లేని, నైతికత లేని మోసగాళ్లను చేరదీసి వారికి అండగా నిలబడి సూర్యపుత్ర వంశానికి చెందిన నిజమైన సామాజిక యోధులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఆస్తులను కొల్లగొట్టి సమాంతర ఆర్గనైజేషన్స్ను నడుపుతూ రకరకాల సంస్థల చిహ్నాలను సృష్టించి సమాజంలో అయోమయం ఆంజనేయులను సృష్టించి గందరగోళ పరిస్థితిని సృష్టించారు. బాబాసాహెబ్ చేత స్వయంగా స్థాపించిన సంస్థలను కూడా బ్రాహ్మణీయ పార్టీలకు అనుబంధ సంస్థలుగా మార్చిన అతి నీచమైన సంస్కృతిని నెలకొల్పడమే కాకుండా సూర్యపుత్ర వంశానికి చెందిన వారిని కూడా వాస్తవాలు గుర్తెరగక నకిలీలకు ఘనకీర్తి ఇస్తున్న సామాజిక నేరగాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా తయారయ్యారు. ఇంకా ఎన్నాళ్ళు సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగా తెలుసుకుంటారు? బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ వంశావళి ఏమిటో తెలుసుకోండి. బాబాసాహెబ్ తండ్రి గారు రామ్జీ మాలోజీ సక్పాల్, తల్లిగారి పేరు భీమాబాయిలకు వారికి బ్రతికిన సంతానం బలరాం రామ్జీ అంబేద్కర్ సోదరుడు, మూడోవారు గంగాబాయి లక్డా వాడేకర్, రమాబాయి మాల్వానాకర్ సోదరి, ఆనందరావు రామ్జీ అంబేద్కర్ సోదరుడు, మంజులాబాయి యేసు పండిట్కర్ సోదరి, తులసాబాయి ధర్మ కంతేకర్ సోదరి. మొత్తం 3 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. 8వ భీమరావు రామ్జీ అంబేద్కర్, రమాబాయి భీమరావు అంబేద్కర్ భార్య. వీరికి ఒకే కొడుకు భయ్యాసాహెబ్ యశ్వంతరావు మాత్రమే బతికారు. మిగతా వారందరూ పరినిర్వాణం చెందటం జరిగింది. యశ్వంతరావు భీమరావు అంబేద్కర్ కొడుకు, మీరాబాయి యశ్వంత్ అంబేద్కర్ కోడలు, ప్రకాష్ అంబేద్కర్ పెద్ద మనవడు, అంజలి ప్రకాష్ అంబేద్కర్ మనవడి భార్య, రమాబాయి ఆనంద్ తేల్తుమ్డే మనవరాలు, భీమరావు యశ్వంత్ అంబేద్కర్ 2వ మనవడు, దర్శన భీమరావు అంబేద్కర్ మనవడి భార్య పేరు, ఆనందరాజ్ అంబేద్కర్ 3వ మనవడు, వారి భార్య మనీషా ఆనందరాజ్ అంబేద్కర్ మనవడి భార్య, సుజాత ప్రకాష్ అంబేద్కర్ ముని మనవడు. 15 ప్రాచీ ఆనందరావు తేల్తుమ్డే ముని మనవరాలు, రష్మి ఆనందరావు తేల్తుమ్డే ముని మనవరాలు, హృషిత్ భీమరావు అంబేద్కర్ ముని మనవరాలు, సాహిల్ ఆనందరాజ్ అంబేద్కర్ ముని మనవడు, ఆమన్ ఆనందరాజ్ అంబేద్కర్ ముని మనవడు. పైన పేర్కొన్న వారు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబ సభ్యులు. మరి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ముని మనవడని చెప్పుకుంటున్న రాజారత్నం సక్పాల్ ఎవరు? బాబాసాహెబ్ సొంత కుటుంబానికి రాజారత్న సక్పాల్ అని చెప్పుకుంటున్న వారికి ఎలాంటి బంధుత్వం ఉందో తెలుసుకోవాలి. వారి కుటుంబాలు కలిసే ఉన్నాయా? రాజారత్న సక్పాల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పుకుంటున్న ముని మనవడు మరియు అంబేద్కర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ యాక్టివిటీస్ ప్రైవేట్ లిమిటెడ్లో చైర్మన్గా మరియు మేనేజింగ్ డైరెక్టర్గా లిమిటెడ్ ఆర్గనైజేషన్లో మైనారిటీస్ ఆఫ్ ఇండియాలో భారత అధ్యక్షుడిగా
ది వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ బౌద్ధంలో కార్యదర్శిగా రాజారత్న సక్పాల్ గారు పనిచేస్తున్నారు. వారి ఫోన్ నెంబర్లు, ఐడీలు అన్నీ కూడా మీకు నెట్లో దొరుకుతున్నాయి. మహాపురుషుడు రామ్జీ సక్పాల్ భీమాబాయిలకు బ్రతికిన 3 మగపిల్లలు బలరాం గారు, ఆనందరావు గారు, భీమారావు అంబేద్కర్ గారు. డాక్టర్ అంబేద్కర్ గారి అన్నయ్య ఆనందరావు గారికి ఆనందరావు, లక్ష్మీబాయిలకు ముకుందరావు ఏకైక సంతానం. ముకుందరావు గారి భార్య పేరు శైలజ. ముకుందరావు గారికి అశోక్, దిలీప్, విద్య, కాశీనాథ్, మోహిత్, సుజాత, రమేష్ కదం పిల్లలు. అశోక్ అశ్విని గారికి సందేశ్, రాజారత్న పిల్లలు. రాజారత్న అమితకు ప్రిష అనే కుమార్తె ఉంది. రాజారత్న సక్పాల్ గారు డాక్టర్ అంబేద్కర్ గారి అన్నయ్య ఆనందరావు గారి 4వ తరానికి చెందిన కుమారుడు మాత్రమే. డాక్టర్ అంబేద్కర్ మనవళ్ళు ఏం చేస్తున్నారు? ప్రకాష్, భీమారావు, ఆనందరాజ్ అంబేద్కర్లది ఒకే మాట, ఒకే బాట. 3 ఫుల్ టైమర్స్గా అత్యంత ఉన్నత చదువులు చదివి కూడా చాలా సాదాసీదా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. బ్రాహ్మణీయ శక్తులకు పనిముట్లుగా తయారైన వ్యక్తులను ఆర్గనైజేషన్ నుంచి బయటకు పంపలేక రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను పూర్తిగా రద్దు చేసుకొని బాలాసాహెబ్ ప్రకాష్ అంబేద్కర్ వంచిత బహుజన అగాడి అనే డిప్రైవ్డ్ మెజారిటీ ఫ్రంట్ వీబీఏను 20 మార్చి 2018న స్థాపించారు. ఇప్పుడు అది ఒక బహుజన భారతీయ రాజకీయ పార్టీ. ఈ పార్టీ ప్రాథమికంగా మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. 2019 ఎలక్షన్లో 14% ఓట్లు సంపాదించింది. ప్రస్తుతం డాక్టర్ అంబేద్కర్ వారసుడు మహోపాసక భీమరావ్ యశ్వంత్ అంబేద్కర్ నిరంతర కృత నిశ్చయంతో క్షేత్ర పర్యటన చేస్తూ భారతీయ బౌద్ధ మహాసభ, సమతా సైనిక దళను బలోపేతం చేయడానికి తన శక్తి మేరకు పనిచేస్తున్నారు. దేశంలోని వివిధ గ్రూపులుగా విడిపోయిన బిఎస్ఐ, ఎస్ఎస్డీలు ఎన్నో ఉన్నాయో వాటినన్నిటినీ ఏకం చేసే గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఆనందరాజ్ యశ్వంత్ అంబేద్కర్ 2 జూన్ 1967న జన్మించారు. మహారాష్ట్రకు చెందిన భారతీయ సామాజిక కార్యకర్త, ఇంజనీర్ మరియు రాజకీయ నాయకుడు. వారు రిపబ్లిక్ సేన నాయకుడు. ఆనందరాజ్ అంబేద్కర్ తన అన్న ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత బహుజన అగాడీలో చాలా కీలకంగా పనిచేస్తున్నారు. ఒకవేళ బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పునర్ధానం చెంది తన చేత స్థాపించబడిన సంఘాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో పరిశీలించాలని వస్తే ఈ నమ్మక ద్రోహులు ఈ విధంగా ప్రశ్నిస్తారేమో. బాబాసాహెబ్, మీ చేత స్థాపించబడిన సమతా సైనిక దళ్, భారతీయ మహాసభను ఎదుర్కొనడానికి మేము రకరకాల సంఘాలను, సంస్థలను మనువాదుల సహకారంతో స్థాపించాము. మీ చేత స్థాపించబడిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను కాంగ్రెస్కు, బీజేపీకి మాకు అవసరం వచ్చిన చోటల్లా తాకట్టు పెట్టాము. మీ పార్టీని ఎదుర్కొనడానికే కుల ఆధారిత పార్టీలను, ప్రాంతీయ పార్టీలను ఏర్పాటు చేయించాం. మీ చేత స్థాపించబడిన ఎస్ఎస్డి, బిఎస్ఐలను కబళించేశాం. ఆస్తులను కొల్లగొట్టడానికి కబ్జా చేశాము. మీ సంస్థలను మనువాద పార్టీలకు అనుబంధ సంస్థలుగా మార్చేశాము. ఇప్పుడు మాకు కావాల్సింది మీ ఫోటో మాత్రమే, కానీ మీరు చెప్పిన భావజాలం కాదు. మా మనుగడ కోసం మీరు మాకు అడ్డొస్తే అడ్డు తొలగించుకొనడానికైనా సిద్ధమే, కానీ మనువాదులకు ఊడింగం చేయకుండా ఉండలేము. బహుజన సమాజంలో పెడదారి పట్టిన విశ్రులంక బానిసత్వాన్ని ప్రతిఘటించడానికి, అహర్నిశలు శ్రమించడానికి, ఒక జట్టుగా పనిచేయడానికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం.
సత్యాన్ని గుర్తెరిగి మాతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నేను ఈ ప్రకటన చేస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్. కనుక మన సమాజంలో ఎవరు పేరు పెట్టుకున్నంత మాత్రాన అందరూ సూర్యపుత్ర వారసులు కాలేరు. సూర్యుడు నిత్యం ప్రకాశిస్తూ ఉంటారు. కనుక బాబాసాహెబ్ మనవాళ్లకు ఎప్పుడు కూడా వారి పేరు పక్కన అంబేద్కర్ అని ఉంటుంది. కానీ మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న రాజారత్నం గారికి సర్టిఫికేట్లో రాజారత్న సక్పాల్ మాత్రమే ఉంటుందన్నది అర్థం చేసుకోండి. ఎవరు నిజమైన మనవడో ఎవరు కారో తెలుసుకొని సామాజిక ఉద్యమాల్లో కొనసాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్, జై మూలవాసి, జై భారత్. బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.